మనం ఆశీర్వాదంతో ఈరోజు 17వ వార్డును అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 మనకు మిగిలి ఉన్నాయి. ఈ కందం కూడా డెవలప్మెంట్ చేసి ఈ తూర్పుగోని ముద్రా సంఘం కూడా సాగు ఇవ్వడం జరిగింది. కృష్ణ దీన్ని కూడా ఒక 1 కోటి రూపాయలతో అద్భుతంగా ఈ బిల్డింగ్ తయారు చేసుకొని తూర్పుగోని ముద్రా సంఘంలో ఉన్నటువంటి ప్రతి పేద పడుగు బలహీన వాళ్ళందరికీ కూడా మరి కింద వివాహ కార్యక్రమాలు కానివ్వండి ఒక వేదికగా చేసుకొని పైన భోజన ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాగే కందం కూడా మూసేసిన మొత్తము దాన్ని కూడా ఇంకా డెవలప్ చేసి గ్రీన్ పచ్చిక బెల్లతో మంచి గడ్డిని వేసి అక్కడ లేడీస్ కోసం మీ కోసము ఒక అయ్యపట్టి దగ్గర జిమ్ ఉంది చూడండి, అట్లా ఏర్పాటు చేద్దామని చెప్పి ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మినిస్టర్ గారు దామోదరాజ గారి ఆశీస్సుల మేరకు మరి ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా లేడీస్ జిమ్ ఒకటి, పిల్లల ఒకటి ఆడుకునేది ఒక వారం దినాలు 10 డేస్లో అయిపోతుంది. అది కూడా ఆ తర్వాత అక్కడ కూడా కందకం క్లీన్ చేయడం జరిగింది. దోమలు రాకుండా మరి శుభ్రత పాటించాలన్న 17వ వార్డులో మనం ఆ కందకం మూసేసి మనం అద్భుతంగా తయారు చేసుకుందామని చెప్పి నేను ఈ 17వ వార్డులో మిగిలింది ఒకటే డెవలప్మెంట్ ఉండే. ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఒకటి సార్ ఆశీస్సుతో కంపల్సరీ బిల్డింగ్ కూడా త్వరలో వచ్చి ఇనాగ్రేషన్ కూడా సార్ను అడుగుతా, ఖచ్చితంగా ఒక 1 కోటి రూపాయలు తీసుకుందాం అని చెప్పి సందర్భంగా సార్ ఒకసారి మీ సపోర్ట్తో దామోదరాజ వారికి ఖచ్చితంగా తూర్పుగోని ముద్రా సంఘం విభిద్దాం సార్ను పిలిపించి ఈ బిల్డింగ్ ఈ 17వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా కట్టకుండా మరి ప్రతి శుభకార్యాలను ఇందులో చేసుకోవడానికి అనువుగా చేయాలన్నది నా తపన. ఖచ్చితంగా నేను చేస్తుంటా అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా పాటిస్తున్నా. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చింది. నా 17వ వార్డులో ఎవరైతే ఉన్నారో అరువులు ఖచ్చితంగా వాళ్ళకు నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇంకొక 100-150 ఖాళీన్నాయి. ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు అదే పని పెట్టుకుంటా. ఎవరైతే కిరాయి కడుతున్నారో వాళ్ళందరూ కిరాయిలు బంద్ చేసి మీరు డబుల్ బెడ్రూమ్లో ఉంటా అంటే ఇప్పుడు ఆమె కూడా లేదు, పాపము తారా ఆమె కూడా లేదు. ఈ వారం దినాలు ఆమె కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఉచితంగా ఇప్పిస్తాము మీకు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో మీరు కూడా ఇది కట్టాలి ప్లేస్ ఉన్నది, మీరు ఏ రకంగా ఉన్నా సరే ఆ 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఒక సార్తో కొట్లాడే సరే ఇంకో 20,000 తీసుకొస్తా. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మీకు 5 లక్షల రూపాయల స్కీమ్ ఇప్పించే పని మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకోటి ఈరోజు పెద్దలు వేదిక పైన చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హరికృష్ణ గారు మన వార్డుకు సంబంధించి పెద్దలు, అలాగే అరిగి రమణ గారు, అరిగి వెంకన్న గారు నా స్నేహితుడు, అలాగే అంతం దానయ్య గారు, జగిరి వెంకన్న గారు, అంతం శివ్ గారు, నారా సేన్, లింగన్న గారు, వెంకన్న గారు, అయ్యప్ప సున్న గారు, శ్రీనాథ్ గారు, అలాగే రాకేష్ యూత్ సభ్యులు ఉన్నారు, శ్రీశైలం, రాకేష్, అఖిల్, మణిగల ఆడపడుచులందరికీ కూడా నేను ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని మీకు అందరికీ తెలుసు. జోగిపేటలో 5 వార్డులు, జోగిపేటలో 15 వార్డులు, ఈ 20 వార్డుల్లో కూడా అభివృద్ధి మొన్న సంవత్సరంలో జరిగింది. ఎందుకంటే గత 3.5-4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి కానీ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఆ 3 సంవత్సరాల్లో ఏ వార్డు అభివృద్ధి జరగలేదు. మన 17వ వార్డులో మాత్రం సంవత్సరంలో కూడా సీసీ రోడ్డు డ్రైవ్లు ఒకటే మనం సొంతగా చేసుకొని బిల్లులు కూడా రాని పరిస్థితుల మనం చేసుకున్నామని చెప్పి
నేను సగౌరవంగా ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రతి వారికి ఏదైనా మంచి చెడు ఏదైనా కూడా తెలవగానే ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వచ్చిన మిమ్మల్ని అడిగి తెలుసుకున్నాను. మీ క్షేమ సమాచారాలు కూడా ఇక మీకైతే తెలుసు ఏ వాళ్ళల్లో అయితే వస్తారో తెలియదు, కానీ ప్రతి పండగకి నేను మీ ఇంటికి వచ్చిన దసరానే కానీ రక్షాబంధనే కానీ మరి ఉగాది కానీ ప్రతి పండగకి మీ ఇంట్లో వచ్చి మీ కుటుంబ సభ్యులాగా పచ్చడాయినా మరి దసరాకు మీరు మటన్ చికెన్ అయితే పెట్టలేదు, కానీ మురుకులు బయలుదేరి తిన్నా. మరి ప్రతి పండగకి రక్షాబంధన అయితే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నేను మూడు రాలేకపోయినా ప్రతి సంవత్సరం అయితే ప్రతి ఇంట్లో రక్షాబంధన రాగి కట్టుకున్నా. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మీ ధైర్యం మీ ఆశీస్సులు తోటే నేను ఈరోజు ఇంత గట్టిగా ఉన్నా. ఎందుకంటే మనం మంచి చేస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి పడగొట్టరు. కాబట్టి మీ అందరి ఆశీస్సుతోటి ఈరోజు ఈ 17వ వార్డులో నేను సేవరించడానికి సిద్ధంగా ఈ 5 సంవత్సరాలున్నా ఇప్పుడు కూడా ఉంటానని నేను ముందుకు వచ్చాను చెప్పి సందర్భంగా ఈ వార్డులో కూడా ఇప్పుడు అమృతంగా కూడా ఎప్పుడు వచ్చింది నిమ్మలంగా కూడా అనితంగా కూడా మన వార్డులో కూడా ప్రతి విషయాన్ని మనకు అందరికి కూడా అందుబాటులో వస్తూ ఇన్ఛార్జ్ ప్రసాద్ సార్ మరియు ఆర్పి అనిత గారు కూడా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చేరువేలా చేస్తూ ఉన్నారు. ఇంద్రం పైపులను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా మనం అందరం చేసుకుందాం. ఎవరికి రాలేదు అనకుండా ఖచ్చితంగా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది. ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా చేసుకుందాం. ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆత్మీయ సమావేశానికి మీరు పెద్ద ఎత్తున ఆడపడి అందరికి వచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యులకు పెద్దలకు 5-6 మందికి శాలువాతో సన్మానం చేస్తాను నేను. అలాగే మీకు ఈ 5 సంవత్సరాలు మీ ఇంటికి పండుగలలో మీరు మధ్యాహ్నం తింటున్నా కూడా వచ్చి నేను వచ్చినందుకు కూడా మీరు భరించినందుకు కూడా మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొంతమంది ఖచ్చితంగా ఛాయ్ రావాలంటే ఛాయ్ తాగాలి, ఇవాళ తినాలంటే తినాలి ఖచ్చితంగా. అంబికా కూడా ఇట్లా పోగానే రక్షాబంధాలు పోయినా స్వీటు అవి అవి తిరిగి ఇట్లా అమ్మ కూడా నిజంగా చెప్తున్నా. నీకు ఆడపడుచు అందరూ లక్ష్మక్క కానీ అనక కానీ శోభమ్మ కానీ మా చెరువు కానీ అంతా వీళ్ళందరూ కూడా నేను నిజంగా వీళ్ళందరూ కూడా నాకు ప్రేమతో రాసాక విషయంలో రాలేదా ఇగో మరి ఇట్లా కూడా అమ్మ రాగానే చాయ్ ఊపిడి అంటే మనకైనా వాళ్ళు అమ్మ నిజంగా అందరి వాళ్ళలో ఎటువంటి పరిస్థితి ఏమో తెలియదు, కానీ కొన్ని ఇళ్ళలో అయితే డైరెక్ట్గా మాకు ఏం అవసరం లేదు, ఇక బాగుతున్నాడు చెప్తున్నాడు చిటిబాబు నీకు తప్ప మేము ఎవ్వరికి ఓడలేమని చెప్పి నాకు డైరెక్ట్గా చెప్పి మీరందరూ కూడా మీకు చేతులు ఎత్తి నేను దండం తెలియజేస్తా ఉన్నా, నమస్కారం తెలియజేస్తాను. ఏం ఆశించకుండా 17వ వార్డులో నా వెంబడి ఉన్నారు, నా వెనువెంటనే ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని చెప్పి అమ్మ తెలియజేసుకుంటూ పెద్దలు మంచి ఏరియా మరి నాకు ఎడ్యుకేషన్ మీరందరికీ సాయం మనం చేయాలి. మళ్ళీ చిట్టిబాబు గెలిపియాలి నా యొక్క మనవి. చేరుకు ఆరోగ్యం బాగున్నా ఆ భగవంతుని దయతో పిల్లలు పెళ్లి చేసిండు. అక్క రాదు కదా, అక్క ఇద్దరే ఉన్నారు. నెలకు చాలా డబ్బులు మందులుగా అవుతాయి, 50 రూపాయలు అయితే నిజంగా. అయినా నేను బ్రతుకుదనా చస్తానా అన్న బాధలు ఎప్పటికీ పాపం బాధతో ఉంటాడు. రాగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత వచ్చిందని మీకు అమౌంట్ 3 లక్షల రూపాయలు దామోరాలు ఒకసారి తప్పండితో మీరు అందరూ 3 లక్షల రూపాయలు ఒకటేసారి సార్ అడిగినా. సార్ చాలా కష్టాలు కిరాణా షాప్లా అడగంగానే ఎంబడే ఒక వారం 10 రోజులు
వచ్చేసే డబ్బులు 15 రోజుల్లో 3 లక్షల రూపాయలు వచ్చాయి నా రాష్ట్రం. అందుకోసమే ఆ ప్రేమ తప్ప మన దగ్గర ఎలాంటి లేదు. ప్రతి వాళ్ళలో కూడా లంచాలు ఇచ్చిందాక కలెక్షన్లు నల్ల కలెక్షన్లు ఇయ్యరు, బిల్డింగ్లకు పైసలు కావాలి, ఏమన్నా వింటురా బిల్డింగ్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానీ బయట వాళ్ళు నడవై ఇట్లా పోయినట్టే మమ్మల్ని ఖచ్చితంగా కావాలి. ఒక్కో రూపాయి ఖర్చు లేకుండా ఖచ్చితంగా కావాలి. అప్పుడు మన బాధ్యతలు నిర్వహిస్తాం. నేను ఆ బాధ్యతలు మనకు అందరూ న్యాయం జరగాలని చెప్పి నేను వార్డు కౌన్సిలర్గా వచ్చినా లేదు. చిట్టిబాబు ఏం డెవలప్మెంట్ చేయలేడు, ఉదయాన్నే తమ్ముడా కూర్చో ఇంటికాడంటే కూర్చోడానికి సిద్ధం ఉన్నా. ఏమన్నా ఓకేనా? ఎవరైనా సిద్ధం ఉన్నారా చెప్పండి అమ్మా. ఉండాలంటే కూడా అవకాశం ఇద్దాం అమ్మా. ఓకేనా? ధన్యవాదాలు సెటు. నువ్వు ఆరోగ్యంగా తోటి మునుముందు నా దేవుడి మునుముందు ఇంకా సహకారం తీసుకుంటా. ఆడపడుతులతోటి ఒక 4 ఆడపడుతులతోటి మా సంజీవన కానీ శంకరణ కానీ మాట్లాడిపిస్తాడు. మరి 5 సంవత్సరాల్లో మనం చేస్తున్న కార్యక్రమాలు మనం అందుబాటులో ఉన్న వాళ్ళేమా మరి కొన్ని వాళ్ళన్నా ఇట్లానా ఫోన్ ఏడున్నా అంటే బెంగళూరు ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, కోటిపల్లిలో ఒకరు, బిహార్లో ఒకరు జరుగుతుందా లేదా వ్యవస్థ? ఏమమ్మా బెంగళూరులో ఉన్నారని ఒకరు, బిహార్లో ఒకరు, సంఘటన ఉన్నారని ఒకరు. మనం ఫోన్ చేయకుండానే మనం గల్లీలో తిరుగుతున్నాము, పనులు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక 5 మందితోటి మన సంజీవన్న చిన్నగా మైక్తో తీసుకో. సంజీవన్న మరి ఇంటి అనుకోదని నీ పేరు కాకపోతే నేను 5 లక్షలు అమ్మా మాట్లాడమ్మా అమ్మ మాట్లాడుకో. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయమ్మా మనం చేసుకుంటున్నాయి కదా. ధన్యవాదాలు బేటా. ఓకే ఇంకేమేమి చేయాలి కళా చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వాడతామా బాబా? సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నీ ఆశీర్వాదం. ఇంకోటి మాట్లాడతాం, సినిమాను మాట్లాడతావా? చెప్పు పెద్ద మనిషి చెప్పు. ధన్యవాదాలు. ఇంకా ఏమన్నా ఆశీర్వాదం అక్క. అందరికీ మంచిగా చేసిండు. ఎవరు కూడా మాకు అట్లా చేయలేదు. ఇప్పుడు లేనట్టు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామంటున్నారు. చిట్టిబాబు అంత మంచిగా జరిగింది. మాకు ప్రతి పండుగకు కూడా మాకు అన్ని గిఫ్ట్లు ఇచ్చిండు. ఎవరు కూడా అట్లా చేయలేదు. ఎవరు ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా మంచిగా చేయలేదు. మాకు ఇప్పుడు చిట్టిబాబు మాత్రం మంచిగా చేసిండు. ఇప్పుడు కూడా ఆయననే గెలవాలి మా గల్లీలో. 17వ వాడు అంత మంచిగా జరగాలి. మేమందరం ఆయన సేవకుడు. నా 3 కొడుకులు కూడా ఆయన నచ్చిన కొడుకు సేవకుడు. ఇప్పుడు రాకున్నాడు ఎక్కడ. మీరు మా వాళ్ళకు కొత్త వచ్చినమ్మా ఇంతకుముందు ధన్యవాదమ్మా. ఖచ్చితంగా
సమానంగా నేను ఫ్యామిలీతో సమానం కదా అది అన్నీ ఉన్నాయి కదా ధన్యవాదాలు. ఆడపడుచులు పెద్దలతో ఇట్లా మాట్లాడుకుంటారు ఏమనుకోదు. మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనమందరం మర్చుకొని ప్రతి కార్యక్రమాన్ని చేసుకోవాలని నా తాపత్రయం. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నది శిరో సభ 5 ఈ కార్యక్రమం కౌన్సిలర్ సత్యనారాయణ చిట్టిబాబన్న గారికి సన్మాన సభను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందనీయమైన అంశంగా నేను భావిస్తున్నాను. మహిళల అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన వార్డు ప్రజలందరము, తూర్పుగోడిగుంట సంఘం సభ్యులందరము చేస్తున్నారు. అందరూ చప్పట్లతో ఆశీర్వదిస్తున్నారు. అలాగే కొడిపాక నాగరాజశేఖర్ గారు కూడా శాలతో మన కౌన్సిలర్ అన్న గారిని సన్మానం చేస్తుంది. అదేవిధంగా హనుమంతరావుపేట శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్ గారిని సన్మానిస్తున్నారు. అందరూ క్లాస్లో ఉత్సాహాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మన వార్డు అంతర్ధారణ గారు కూడా మన కౌన్సిలర్ గారిని అందరూ సత్కరిస్తున్నారు. వెంకటేశ్వర గారు కూడా శాలతో సన్మానం చేస్తున్నారు. అయ్యప్ప శ్రీనివాస్ గారు కూడా మన కౌన్సిలర్ గారిని శాలతో సన్మానం చేస్తున్నారు. చెప్పండి కొంచెం కొద్దిగా ఎక్కువగా కొట్టగలుగుతున్న బాధ్యతలందరినీ కోరుచున్నాను. వెంకటేశ్వర గారు పెద్దగా మరి పట్టుగా సత్కరిస్తున్నారు. అదేగా మన కౌన్సిలర్ అన్నగారి చూపించున్నాను. ఇంకా నిలబడాలి పక్కకి కూడా మన కౌన్సిలర్ గారిని మనం చేయించుకున్నాం. గారు కూడా మన కౌన్సిలర్ అన్న గారిని శాలతో సన్మానం చేయించుకున్నాం. చేదోడు వాదుడుగా ఉంటూ మన కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి మన కౌన్సిలర్ అన్న గారిని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యం గట్టిగా క్లాస్ పెట్టవలసిందిగా కోరుచున్నాను. మన కుటుంబ సభ్యులు ఒక్కడై మన అందరి కష్ట సుఖాలను పంచుకుంటూ మనకి ఇంటిలో కుటుంబ సభ్యులు ఒక్కటిలాగా మనతో కూడా మనకు ఏదో ఒక గిఫ్ట్ను ప్రసాదిస్తూ మనతో పండుగలకు షేర్ చేసుకున్నటువంటి అన్నగారికి మనం అందరం కూడా శాంతులతో సత్కరిస్తున్నాము. మనకి ఎంతో
అరకులో టార్గెట్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విఘ్న వినాయకుడిని నాకు అందించినందుకు మా పదిహేడవ వార్డులో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా చేస్తున్నాను. కష్టానికి అవసరం లేదు పోలింగ్ బూతులే అవుతుంది ఓకేనా? ఏంటమ్మా? ఓకే వీక్షించి తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. తదుపరి అరిగే రాములు గారిని మనం అందరూ చప్పట్లతో తమ అమూల్యమైన చిరునవ్వుతో చప్పట్లను తెలియజేసిందిగా కోరుచున్నాము అని మనకు చేస్తున్నారు. అమ్మ అందరూ చప్పట్లు కొట్టండి. వెంకట గారిని కూడా మన కౌన్సిలర్ అన్న గారు చేయించున్నారు. అయ్యప్ప గారు శాలతో సన్మానం చేయించున్నారు. చప్పట్ల రూపంలో తన ఆనందాన్ని తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్క ఆడపడుచులందరికీ తెలియజేసే గారిని కూడా మన శాలతో సన్మానం చేయించున్నారు. మూల్యమైన సమయాన్ని మన తూర్పు గౌరీ ముద్రా సంఘం నందు 17వ వార్డు నందు సన్మాన సభను ఏర్పాటు శాలతో సన్మానం చేయించున్నారు. ఇలాగే మనకు తదుపరి కూడా అన్నగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలమ్మా. ఈ 5 సంవత్సరాలకు ఇప్పుడు మాట్లాడుతుందంటమ్మా, ఎప్పుడు మాట్లాడలేదు అమ్మ. మాట్లాడాలని పేర్లు చదువుతుంటే తప్ప ఈరోజు మరి మంచి స్టేజ్ ఫియర్ అనేది మాట్లాడుతుంటే వస్తుందమ్మా. ఎవరు కూడా మనము పుట్టగానే మాట్లాడము, నేర్చుకోవాలి అనుభవంతో. స్టేజ్ ఫియర్ అనేది స్టేజ్ పైన నిలబడి నిర్భయంగా మనం మాట్లాడితే మనకు భయపడదు. ఎవరో ఏమనుకుంటున్నారని మనం మాట్లాడడం మానుకోవచ్చు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అలాగే మా ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కొంచెం మన 17వ వార్డు కౌన్సిలర్ గారిని శాలతో సన్మానం చేయడానికి ఇంకా వాళ్ళు కూడా సన్మానం చేయించున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము, చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి కార్యక్రమానికి నేను అనుసరించినట్టున్నాను. అంటే అన్న ఏ కార్యక్రమం చేసినా వాటిలో ఎలాంటి కార్యక్రమం ఉండాలని పిలిచేవారు. కాబట్టి అన్నగారి బట్టి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అన్నగారికి మంచి కోఆపరేషన్ చేస్తుంది. నేను చూస్తుంటే చాలా కోఆపరేషన్. అంటే అన్న రాకనే ఛాయ్ తాగుతుంది, తినండి. మాకే అంటే ఎమర్జెన్సీ నాకేంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. అన్నకంతా మీరు మరేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారని అనుకోలేదు. వాస్తవానికి ఈరోజు చాలా మీరందరూ కూడా ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం, అన్నగారికి సన్మాన కార్యక్రమం చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఈ ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు అన్నగారు నిలబడుతున్నారు కాబట్టి మీ అవకాశం ఎట్లా ఉంటుంది చెప్పండి, గట్టి ఇవ్వండి. ఇస్తారా? అవకాశం ఇస్తారా? కాబట్టి మీరు కూడా వారికి ఏదైనా అంటే పదవిలో కాదు, మీరు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. 17వ వార్డు నా పుట్టినిల్లు, నా ఇల్లు పక్కకే. కాబట్టి ఇప్పటికి అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు రావాలన్నదే నా కోరిక, ఆకాంక్ష. కాబట్టి అన్నిటికీ చేయడానికి సిద్ధంగానే వచ్చి నేను. కాబట్టి ఈ 17వ వార్డు ప్రగతి పట్టణంలో నడవాలి. ఆందోళన చూపెట్ట ముప్పలు తెలంగాణలోనే నంబర్ 1 వార్డుగా చెందిందన్నదే నాకు
మా కౌన్సిలర్గా చిటిబాబే కోరుకుంటున్నాం మళ్ళా రావాలని. అన్ని విధాల మంచిగా చేస్తున్నాం. మాకైతే వస్తువులు అడుగుతున్నాం, మా సమస్యలు తీరుతున్నాం. ఏదేం కాదు ఏదైనా కానీ వచ్చుకుంటా కావాలి ఏదైనా కానీ నాకు అన్ని భాగాలు మంచిగా చేస్తున్నాం. ఏ సాయం అయినా కానీ వెనక పోతలేదు. ఇంటికి పోయినా కానీ మస్తు ఇది చేస్తున్నాం. మళ్ళా ఇదే దేవుడు రావాలని కోరుకుంటున్నాం. మాకు దేవుడు ఏడున్నప్పుడు ఈ దేవుడు మాకు మంచిగా చేస్తున్నాం. మళ్ళా ఇదే రావాలి, కౌన్సిలరే రావాలి. ఆటో చాలా మంచిగా అయింది. ఈ వార్డు ఇట్లా లేకుండా ఇప్పుడు మంచిగా అయింది. ముందు చేయలేరు, నిలబడ్డారు చేయలేరు కానీ ఇలా చేస్తున్నాను. రాబోయే మళ్ళీ ఎలక్షన్లకు ఈయననే గెలవాలి, మాకు ఈయననే రావాలి. లేదు అందరికి ఇచ్చేస్తాం కానీ కౌన్సిలర్ ఈయననే, చిట్టిబాబే కౌన్సిలర్ కంపల్సరీ ఈయననే రావాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటుండే మీకు ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటాడు, వస్తాడు, ఇంటికి అడుగుతాడు, అన్ని విధాలు అన్ని మంచి చెడ్డ అన్ని ఇస్తాడు, చేస్తాడు. అట్లా ఏం పోడు, వెనుక పోడు ఆయన. ప్రభుత్వ సంక్షేమ అన్ని చేస్తున్నాడు బయట, అన్ని విధాలా చేస్తున్నాడు. ఇంటికి పోయినా కానీ ఖాళీ చేయలేడు. దవకాళ్ళ పొమ్మంటాడు, చూపెట్టుకోమంటాడు, నేను ఉంటా అంటాడు. పిల్లలకు బెదిరిస్తాడు, తల్లిని చూసుకోవాలేరా మంచిగా చేయాలని. ఈ కొడుకే కావాలి మాకు, నాకు చాలా అయినా నేను కోరుకుంటున్నాను. చిట్టికే కావాలని ఇదే కోరుకుంటున్నాను. మంచిగా చేసిండు అన్ని విధాలా. చిట్టిబాబు రావాలి, మా తమ్ముడే రావాలి, చిట్టిబాబే రావాలి. ఇక్కడ ఆయననే గెలిపిస్తాము. మా వాడుకు మాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం పనులు చేయలేరు. మా తమ్ముడే చేసిండు ఇక్కడ చిట్టిబాబు. ఆయననే గెలిపించుకుంటాం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇట్లా. మాకు రోడ్లు కానీ ఏది కానీ కరెంటు కానీ ఏది గొడవలు కానీ ఏ దానికి వచ్చిండు. అది మాకు మంచిగా చేసిండు. మాకు ఆ తమ్ముడే రావాలి. కొత్త లోపలు వచ్చినా మాకు పైసలకు అమ్ముడు కూడా పైసలు ఎవరితో తీసుకోలేము, ఎవరిని గెలిపియ్యం. మాకు కావాలి ఆ తమ్ముడే కావాలి. చిట్టిబాబుని గెలిపించాలనుకుంటున్నాం, గెలిపిస్తాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి సొంత తమ్ముడు లేక అక్కలు లేక భావించిండు. రాఖీ కడితే ఇట్లా మేము రాఖీలు కట్టినాము. రాఖీల పండుగలకు ఇట్లా మాకు ఇదేండు. అన్నిటికీ ఆపదలో ఉన్నాడు మాకు. ఇప్పుడు గెలిపించుకోవాలనుకుంటున్నాం ఆయననే, మా తమ్ముడిని. గల్లీలకి ఇట్లా అంతా మంచిగా ఉంది, ఏది లేదు. అప్పుడంటే ఇట్లా ఈగలు దోమలు అంతా గలీజు ఉండే, ఇప్పుడు లేదు, అంతా నీట్గా ఉంది. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ మంచిగా ఉంది. అందుబాటులో ఉంది. ఇక ఇండ్లు అంటే ఇక వస్తాయేమో, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామంటున్నాడు. అవి ఇట్లా వస్తాయని అంటున్నాడు, ఇప్పిస్తా అంటున్నాడు. అందుకే మేము తమ్మునే ఒక కోరుకుంటున్నాం. ఏ రొట్టెలు వచ్చినా మాకు ఇవ్వలేదు, ఏడే బట్టలు ఇవ్వలేరు, ఎవ్వరు ఇవ్వలేరు, మాకేం చేయలేరు. మేము వచ్చినా కానీ మేము అమ్ముడు పోము ఎవరికి. మాట ఇచ్చినామంటే అదే మాట మీద ఉంటాం. మాకు గెలవాలని ఉంది, మాకు గెలిపియాలని ఉంది, మేము గెలిపిస్తాం ఈ గల్లీ మొత్తం. అంతే, చిట్టిబాబే రావాలి మాకు. ఇక్కడ మాకు అందుబాటులో ఉంటాడు మంచిగా. ఏ రాత్రి ఫోన్ లేనా రాత్రి వస్తాడు, అట్టేం లేదు. మధ్యలో ఉంటే ఇక్కడ చూడండి. అది 17వ వార్డు. ఆ వార్డు అభివృద్ధి చాలా గొప్పగా చేసిండు చిట్టిబాబు అన్న. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు, సీసీ రోడ్లు, అలా మిషన్ భగీరథ నల్లలు, ఇంటికి నల్లలు రాకుండా కూడా వచ్చి నిలబడి చేయించాడు. మళ్ళీ ఇంకోటి ఏదున్నా మురికి కాలువలు ఇవన్నీ గురించి చాలా చిట్టన్నగా పట్టించుకున్నారు. ఇప్పుడు కూడా మొన్న ఏమంటే మున్సిపల్లో ఆయన పదవి కాలం అయిపోయినా కూడా దగ్గర నుండి నిలబడి అవి పనులు దగ్గర నుండి చేయించిండు మన చిట్టన్నగారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చిట్టన్నగారే రావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. రాబోయే ఎలక్షన్లు కొత్త పార్టీ అంటే మాకు పని చేసేటోళ్ళు కావాలి. మా వార్డులో వేరే పార్టీ ఎన్ని పార్టీలు నిలబడడానికి మాకు పని చేసే వ్యక్తి కావాలి. మాకు పని చేసే వ్యక్తి చిట్టిబాబు అన్న గారు ఉన్నారు. అందుకే మేము చిట్టి అన్నాన్ని గెలిపించుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. నమస్కారం. ఈ 17వ వార్డు ఉన్నది మాకు చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు చిట్టిబాబు అన్న ఉన్నాడు, కౌన్సిలర్గా ఉన్నాడు. మమ్మల్ని చాలా గెలిపించాడు. ప్రతి పండుగకు అన్నలాగా తమ్ముళ్ళలాగా ఇంటికి సోదరులాగా వచ్చి అన్ని పండుగలకు ప్రతి పండుగలకు వచ్చి అక్క చెల్లె అన్న అనుకుంటా అందరినీ సన్మానిస్తూ మాట్లాడిస్తూ పలకరిస్తూ ఇంటికి వచ్చి అన్నం తిని ఏమి చేసినా మనకు చాలా మంచిగా చేస్తాం. అసలు మేము కౌన్సిలర్ అన్నట్టు కాదు, మా కుటుంబంలో ఒక సభ్యులాగా అంత చేసిన వ్యక్తి మా చిట్టిబాబు అన్న. ఆయన చాలానే మేము దేవుడిలాగా భావిస్తున్నాము. అయినా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ
అందులో ఇప్పుడు ఎవరెవరో వస్తారు, డబ్బులు ఇస్తాము, మీకు ఇంత ఇస్తాము, మమ్మల్ని గెలిపియండి అది ఇది అంటారు. కానీ మేము ఎవరిని గెలిపియదలుచుకోలేదు. మాకు మా చిట్టుబాబన్ననే కావాలని నేను ప్రమాణపూర్వకంగా మా ఇంట్లో ఉన్న 35 ఓట్లు మా చిట్టుబాబన్నకే చేస్తానని నేను చెప్తున్నాను. ప్రతి వాడికి కూడా ఆయననే చాలా బాగా చేస్తారు. ఆయనని గెలిపించారు. ప్రతి వాళ్ళ కూడా ఆయననే గెలుస్తారు.